హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం ఇంటీజర్స్ అనే టాపిక్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేద్దాం. ఇంటీజర్స్ అంటే హోల్ నెంబర్స్ అలాంగ్ విత్ నెగిటివ్ నెంబర్స్ ఆర్ ఇంటీజర్స్. ఇంటీజర్స్ లో మనకి జీరో, పాజిటివ్ నెంబర్స్, నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి. ఫ్రాక్షన్స్, డెసిమల్స్ అనేవి ఇంటీజర్స్ లో ఉండవు. ఇంటీజర్స్ ని Z తో డినోట్ చేస్తాం. ఫస్ట్ బిట్ చూసినట్టయితే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ట్రూ. ద రీజన్ టు డినోట్ ఇంటీజర్స్ బై Z ఈస్ ద వర్డ్ జెహ్లన్. ఇంటీజర్స్ ని Z తో డినోట్ చేయడానికి రీజన్ ఏంటంటే ఇది జెహ్లన్ అనే వర్డ్ నుంచి వచ్చింది. జెహ్లన్ అనే జర్మన్ వర్డ్ నుంచి వచ్చింది. జెహ్లన్ అంటే నెంబర్స్. సో దిస్ స్టేట్మెంట్ ఈస్ ట్రూ. నెక్స్ట్, ancient Indian mathematician Brahmagupta used the symbol minus to represent negative numbers. నెగిటివ్ నెంబర్స్ ని రిప్రజెంట్ చేయడానికి ancient Indian mathematician Brahmagupta మైనస్ అనే సింబల్ ని యూజ్ చేశారు. దిస్ స్టేట్మెంట్ ఈజ్ ఆల్సో ట్రూ. సో బోత్ A and B. నెక్స్ట్, the product of 36 negative integers is positive integer. If number of negative integers is even, then their product is a positive integer. Number of negative integers is even. For example, ఇక్కడ మనం -2, -3 నెగిటివ్ ఇంటీజర్స్, 2 నెగిటివ్ ఇంటీజర్స్ అంటే ఈవెన్ నెంబర్ ఆఫ్ నెగిటివ్ ఇంటీజర్స్. ప్రోడక్ట్ 3 is 6, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ పాజిటివ్ వచ్చింది. నెక్స్ట్ -5, -2, -4 ఈ నెగిటివ్ ఇంటీజర్స్ తీసుకున్నాం. ఇక్కడ ఆడ్ నెంబర్ ఆఫ్ నెగిటివ్ ఇంటీజర్స్. సో 5 2s are 10, 10 4s are 40. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, నెగిటివ్ ఇంటీజర్ వచ్చింది. అంటే ఈవెన్ నెంబర్ ఆఫ్ ఇంటీజర్స్ని ప్రోడక్ట్ చేస్తే పాజిటివ్ ఇంటీజర్ వస్తుంది. ఆడ్ నెంబర్ ఆఫ్ ఇంటీజర్స్ ప్రోడక్ట్ నెగిటివ్ ఇంటీజర్ వస్తుంది. సో ఇక్కడ 36 అనేది ఈవెన్. సో ఈవెన్ నెంబర్ ఆఫ్ నెగిటివ్ ఇంటీజర్స్ యొక్క ప్రోడక్ట్ అనేది పాజిటివ్ ఇంటీజర్ అవుతుంది. కరెక్ట్ ఆప్షన్ ఏ ఈజ్ ట్రూ, ఆర్ ఈజ్ ట్రూ. ఆర్ ఈజ్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. నెక్స్ట్ వన్, in its search for water, a frog fell down into a 30 meters deep well. Its progress out of the well was very erratic. Each day it managed to climb up 3 meters. The following night it slipped back 2 meters. How many days did it take to get out of the well? ఒక ఫ్రాగ్ 30 meters వెల్లో పడిపోయింది. అది డే టైంలో 3 meters ఎక్కుతుంది, నైట్ టైం 2 meters స్లిప్ అవుతుంది. రోజుకి అది 1 dayకి 1 meter ఎక్కుతుంది. ఎన్ని డేస్కి అది బావి నుండి బయటకు వస్తుందంటే 27 daysకి 27 meters ఎక్కుతుంది. 28th డేన అది బావిలోంచి బయటకు వస్తుంది. 28th డేన బావిలోంచి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ అది స్లిప్ అయ్యే ఛాన్స్ లేదు. నెక్స్ట్ వన్, ఏ గ్రీన్ గ్రాసర్ ఎన్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 7 rupees per kg tomato and got loss of 4 rupees per kg of brinjal by selling. On Monday he gets neither profit or loss. If he sold 68 kgs of tomato, how many kgs of brinjal did he sell? టొమాటోలు అమ్మితే 7 rupees ప్రాఫిట్ వస్తుంది. ఎన్ని టొమాటోస్ అమ్మాడు? 68 kgs. 1 kgకి 7 rupees అంటే 68 kgsకి 7 8s 56, 6 42 plus 5 47, 476 rupees ప్రాఫిట్ వచ్చింది. తనకి ప్రాఫిట్ లాస్ ఏది లేకుండా ఉండాలంటే ఎన్ని కేజెస్ బ్రింజల్ అమ్ముంటాడు అంటే కేజీకి 4 rupees లాస్ కాబట్టి 476 rupees కూడా తన దగ్గర లేవు. ప్రాఫిట్ వచ్చినా సరే తన దగ్గర 476 rupees లేవు, ఎందుకంటే బ్రింజాల్ అమ్మడం వల్ల 4 rupees per kg లాస్ వచ్చింది కాబట్టి. సో ఎన్ని కేజెస్ బ్రింజాల్ అమ్ముంటాడు అంటే 476 by 4. 4 1s are 4, 4 1s are 4, 4 1s are 4 ఈ ఉంటుంది 36, 4 9s are 36. 119 kgs brinjal he sold. Next one, in a test plus 4 marks are given for every correct answer and -2 marks are given for every incorrect answer. Sai answered all the questions and scored 26 marks from 8 correct answers. How many incorrect answers had Sai attempted? 8 correct answers ఉన్నాయి. 8 correct answers అంటే every correct answer కి plus 4 marks అంటే 8 correct answers కి 8 4s 32 marks వస్తాయి. 32 marks రావాల్సింది సాయికి 26 మార్క్సే వచ్చాయి. అంటే ఎన్ని తక్కువ వచ్చాయంటే 32 - 26, 6 marks తక్కువ వచ్చాయి. ఈ 6 marks ఎక్కడ తక్కువ వచ్చాయంటే ఇన్కరెక్ట్ ఆన్సర్స్ ఉన్నాయి. ఎన్ని ఇన్కరెక్ట్ ఆన్సర్స్ అంటే ఒక్కొక్క ఇన్కరెక్ట్ ఆన్సర్కి -2 marks. 6 marks తగ్గాయంటే ఎన్ని ఇన్కరెక్ట్ ఆన్సర్స్ అంటే 6/2, 3 incorrect answers had Sai attempted. Next one, the temperature at 12 noon was 10 degrees centigrade above 0. 12 noon, afternoon 12 కి 10 degrees centigrade above 0. Above 0 అంటే plus 10 degrees centigrade ఉంది. If it decreases at the rate of 2 degrees centigrade per hour, గంటకి 2 degrees centigrade decrease అయితే at what time would the temperature 8 degrees centigrade below 0? Below 0 అంటే -8 degrees centigrade అవుతుంది. 10 degrees centigrade నుంచి -8 degrees centigrade వరకు డిక్రీజ్ అయింది. అంటే టోటల్గా ఎన్ని డిగ్రీస్ డిక్రీజ్ అయింది అంటే ఇక్కడ 10 degrees, ఇక్కడ 8 degrees, టోటల్గా 18 degrees డిక్రీజ్ అయింది.
18 డిగ్రీస్ డిక్రీజ్ అయితే గంటకి 2 డిగ్రీస్. గంటకి 2 డిగ్రీస్ అంటే 18/2 9 అవర్స్. 9 అవర్స్కి 18 డిగ్రీస్ డిక్రీజ్ అయింది. ఏ టైంకి అన్నాడు? ఆఫ్టర్నూన్ 12 నుంచి 9 అవర్స్ అంటే 9 PM. So a borewell machine drills down 72 feet per hour from surface of the earth. If the water is at 360 feet down from the surface of the earth, after how many hours it will touch the water layer? బోర్వెల్ మిషన్ అనేది గంటకి 72 ఫీట్ డ్రిల్ చేస్తుంది. వాటర్ అనేది 360 ఫీట్ డౌన్ లో ఉంది. వాటర్ లేయర్ ని టచ్ చేయాలంటే ఎన్ని అవర్స్ డ్రిల్ చేయాలి? గంటకి 72 ఫీట్. సో 360 ఫీట్ డ్రిల్ చేయాలంటే 360/72. 72 1s 72 5s 5 hours డ్రిల్ చేయాలి. సో రైట్ ద ఫాలోయింగ్ ఇంటీజర్స్ ఇన్ ఇంక్రీజింగ్ ఆర్డర్. ఇంక్రీజింగ్ ఆర్డర్ అంటే స్మాల్ టు బిగ్. ఇక్కడ ఇచ్చిన 3 ఇంటీజర్స్ లో -7 -3 నెగిటివ్ ఇంటీజర్స్. నెగిటివ్ ఇంటీజర్స్ స్మాల్ అవుతాయి. -7 -3 లో నెగిటివ్ ఇంటీజర్స్ ని కంపేర్ చేసినప్పుడు స్మాల్ నెంబర్ బిగ్ నెంబర్ అవుతుంది, బిగ్ నెంబర్ స్మాల్ నెంబర్ అవుతుంది. సో -7 ఈజ్ ద స్మాలెస్ట్ ఇంటీజర్. -7 నెక్స్ట్ -3 5. నెక్స్ట్ వన్, ద టెంపరేచర్ రికార్డెడ్ ఇన్ షిమ్లా ఈజ్ -4 degrees centigrade and in Kufri is -6 degrees centigrade on the same day. Which place is cooler on that day? How? టెంపరేచర్ ఎక్కడ తక్కువగా ఉంటే అక్కడ కూల్గా ఉంటుంది. సో -4 degrees centigrade -6 degrees centigrade అంటే -6 degrees centigrade అనేది తక్కువ టెంపరేచర్ అన్నట్టు. షిమ్లాతో కంపేర్ చేసినప్పుడు కుఫ్రీలో తక్కువ టెంపరేచర్ ఉంది కాబట్టి కుఫ్రీ ఈస్ కూలర్ ఆన్ దట్ డే. నెక్స్ట్, ద ఎడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ -18 ఈస్. ఎడిటివ్ ఇన్వర్స్ అన్నప్పుడు సైన్ చేంజ్ చేస్తే సరిపోతుంది. -18 అంటే ఎడిటివ్ ఇన్వర్స్ +18 అవుతుంది. a ప్లస్ -a = 0. a కి ఎడిటివ్ ఇన్వర్స్ -a, a కి ఎడిటివ్ ఇన్వర్స్ a. నెక్స్ట్ వన్, ద సమ్ ఆఫ్ ఎడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ +5 అండ్ ఎడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ -7 ఈస్. సమ్ ఆఫ్ ఎడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ +5. +5 కి ఎడిటివ్ ఇన్వర్స్ -5. ఎడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ -7. -7 కి ఎడిటివ్ ఇన్వర్స్ +7. సమ్, ఈ రెండింటి సమ్ -5 + 7. ఒక ప్లస్ ఒక మైనస్ ఉన్నప్పుడు మైనస్ చేయాలి. 7 - 5 2. బిగ్ నెంబర్కి ప్లస్ సింబలే ఉంది కాబట్టి +2. నెక్స్ట్, ద మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ 7 ఈస్. మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అన్నప్పుడు జస్ట్ రివర్స్ చేయాలి. 7/1 ఉన్నట్టు కదా, 7కి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ 1/7 అవుతుంది. ఆల్సో 3/2కి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఏమవుతుంది? 2/3 అవుతుంది. జస్ట్ ఇది రివర్స్ అవుతుంది. ఎలా అంటే ఇందాక మనం ఎడిటివ్ ఇన్వర్స్ అన్నప్పుడు ఏకి -aని యాడ్ చేస్తేనే 0 వస్తుంది. అలాగే ఇక్కడ 1 రావాలి. మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అన్నప్పుడు ఏకి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ 1/a. ఇంటూ 1/a, ఏ క్యాన్సిల్ అయితే 1 వస్తుంది. సో ఏకి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ 1/a, 1/aకి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ a. నెక్స్ట్, ఇఫ్ ABC ఆర్ ఎనీ 3 ఇంటీజర్స్ దెన్ a + b + c, a + b + c. దిస్ ప్రాపర్టీ ఈస్ కాల్డ్ అసోసియేటివ్ ప్రాపర్టీ. If AB are any 2 integers, then a + b = b + a. Then this property is called. జస్ట్ ఇక్కడ ఆర్డర్ చేంజ్ అవుతుంది. ఇంటీజర్స్ లో మనకి 2 + 3 అన్న 3 + 2 అన్న ఒకటే ఆన్సర్ వస్తుంది. ఈ ప్రాపర్టీని మనం కామ్యుటేటివ్ ప్రాపర్టీ అంటాం. నెక్స్ట్ వన్, సమ్ ఆఫ్ 2 ఇంటీజర్స్ ఈజ్ -80. ఇఫ్ వన్ ఆఫ్ ద ఇంటీజర్ ఈజ్ -90, దెన్ ఫైండ్ ద అదర్. మనకి ఇంకొక ఇంటీజర్ ఏంటి అనేది తెలియదు కాబట్టి 2 ఇంటీజర్స్ ని యాడ్ చేస్తే -80 వస్తుంది. ఒక ఇంటీజర్ -90 అయితే ఇంకొక ఇంటీజర్ మనకి తెలియదు కాబట్టి దాన్ని x అనుకుందాం. ఈక్వల్ టు ఆన్సర్ ఎంత వస్తుంది? సమ్ ఆఫ్ 2 ఇంటీజర్స్ -80 వస్తుంది. సో x ఈక్వల్ టు ఏమవుతుంది? -80. ఈ -90 ఇటువైపు వస్తే +90 అవుతుంది. x ఈక్వల్ టు 90 - 80 10. ద అదర్ ఇంటీజర్ ఈస్ 10. నెక్స్ట్ వన్, సబ్ట్రాక్ట్ -5308 ఫ్రమ్ ద సమ్. ఈ రెండింటిని సమ్ చేయాలి. -2100 ప్లస్ ఇంటూ -2001. రెండు నెంబర్స్కి మైనసే ఉంది కాబట్టి యాడ్ చేయాలి. సేమ్ సింబల్ ఉంటే యాడ్ చేయాలి. 2100 2001 యాడ్ చేస్తే 4101. రెండిటికి మైనస్ సింబల్ ఉంది కాబట్టి మైనస్ యూస్ చేయాలి. సబ్ట్రాక్ట్ ఫ్రమ్ ద సమ్ అన్నారు. సో ఫ్రమ్ ద సమ్ అని ఇది ఇచ్చారు కాబట్టి దేనికైతే ఫ్రమ్ ఉందో అది ఫస్ట్ రాసుకోవాలి. 4101లో నుంచి దీన్ని మైనస్ చేయాలి. -5308 -4101 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5308. ఒక ప్లస్ ఒక మైనస్ ఉన్నప్పుడు మైనస్ చేయాలి. 5308 -
4101. మైనస్ చేస్తే 8 minus 1 7, 0 3 minus 1 2, 5 minus 4 1, 1207. ఈ రెండిట్లో బిగ్ నెంబర్కి ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ 1207 వస్తుంది. నెక్స్ట్ వన్, ఏ సర్టైన్ ఫ్రీజింగ్ ప్రాసెస్ రిక్వైర్స్ దట్ ద రూమ్ టెంపరేచర్ బి లోయర్డ్ ఫ్రమ్ 40 degrees centigrade at the rate of 5 degrees centigrade every hour. What will be the room temperature 10 hours after the process begins? ఫ్రీజింగ్ ప్రాసెస్లో 40 degrees centigrade దగ్గర నుంచి రూమ్ టెంపరేచర్ అనేది తగ్గుతుంది. గంటకి 5 degrees centigrade తగ్గితే 10 hours-కి 10 5 50 degrees తగ్గుతుంది. 40 degrees centigrade దగ్గర నుంచి 50 degrees తగ్గితే రూమ్ టెంపరేచర్ ఎంత ఉంటుంది అంటే 40 minus 50, 50 minus 40 10, నెంబర్కి మైనస్ ఉంది కాబట్టి -10 degrees centigrade. 10 hours తర్వాత రూమ్ టెంపరేచర్ అనేది -10 degrees centigrade ఉంటుంది. Next one, in a class test containing 10 questions, 3 marks are awarded for every correct answer and -1 mark is for every incorrect answer. Correct answer ki +3 marks, incorrect answer ki -1 mark. Gopi gets 5 correct and 5 incorrect answers. What is his score? 5 correct answers ante 1 correct answer ki 3 marks. 5 correct answers ante 5 3s 15 marks రావాలి. కానీ ఇక్కడ 5 రాంగ్ ఆన్సర్స్ ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క క్వశ్చన్కి -1 మార్క్ అంటే 5 క్వశ్చన్స్కి -5. 15 minus 5, 10. Score is 10 marks. Next, Reshma gets 7 correct answers. 7 correct answers ante 1 correct answer ki 3 marks ante 7 correct answer ki 7 3s 21 marks. 3 incorrect answers -3 marks. 21 minus 3, 18 marks. Next, a merchant on selling rice earns a profit of 10 rupees per bag of basmati rice. Basmati rice అమ్మితే 10 rupees profit వస్తుంది and a loss of 5 rupees per bag of non-basmati rice. Non-basmati rice ki 5 rupees లాస్ వస్తుంది. సో హీ సేల్స్ 3000 bags of basmati rice and 5000 bags of non-basmati rice in a month. What is his profit or loss in a month? 3000 bags of basmati rice అమ్మితే 1 bag కి 10 rupees అంటే 3000 bags కి 30,000 ప్రాఫిట్ వస్తుంది. 5000 bags of non-basmati rice అమ్మితే 1 bag కి 5 rupees లాస్ వస్తే 5000 bags కి 5 5s 25,000 లాస్ వస్తుంది. 30,000 ప్రాఫిట్ వచ్చింది, 25,000 లాస్ వచ్చింది అంటే ఇంకా తనకి 5,000 ప్రాఫిట్ ఉంది. ఇఫ్ వి సెల్ 6,400 నాన్ బాస్మతి రైస్, హౌ మెనీ బాస్మతి రైస్ బ్యాగ్స్ ఆర్ టు బి సోల్డ్ టు గెట్ నైదర్ ప్రాఫిట్ నార్ లాస్? నాన్ బాస్మతి రైస్ అమ్మితే లాస్ వస్తుంది, 5 రూపీస్ లాస్ వస్తుంది. సో 6,400 బ్యాగ్స్ అమ్మితే ఎంత లాస్ వస్తుంది అంటే ఇంటూ 5, 500, 500, 5 4s 20, 5 6 30 + 2 32, 32,000 రూపీస్ లాస్ వస్తుంది. సో ఈ లాస్ లేకుండా ఉండాలంటే ఎన్ని బ్యాగ్స్ బాస్మతి రైస్ అమ్మాలి అంటే ప్రాఫిట్ రావాలి. ప్రాఫిట్ రావాలంటే బాస్మతి రైస్ ఎన్ని బ్యాగ్స్ అమ్మాలి అంటే ఒక్కొక్క బ్యాగ్కి 10 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది. సో ఎన్ని బ్యాగ్స్ అమ్మాలి అంటే 0 0 క్యాన్సిల్ అయితే 3,200 బ్యాగ్స్ ఆఫ్ బాస్మతి రైస్ అమ్మితే తనకి ప్రాఫిట్ లాస్ లేకుండా అవుతుంది. Next one, an elevator descends into a main shaft at the rate of 6 meters per minute. If the descent starts from 10 meters above the ground level, how long will it take to reach -350 meters? ఎలివేటర్ అనేది 10 meters above the ground level ఉంది. సో -350 meters రీచ్ అవ్వాలంటే ఎంత టైం పడుతుంది? 10 meters నుంచి -350 meters కి రీచ్ అవ్వాలంటే ఇక్కడ 10 meters, ఇక్కడ 350 meters, టోటల్ 360 meters రావాలి. 360 meters కి మినిట్ కి 6 meters దిగుతుంది. సో 360 meters రావాలి అంటే by 6, 6 1s 6 6 36, 6 0s 0, 60 minutes. 60 minutes means 1 hour.